పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతోంది. డీఎస్పీ జయసూర్యకు సంబంధించి కూటమిలో కీలక నేతలు భిన్నంగా స్పందించడం పొలిటికల్ గా హీట్ పెంచుతోంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో డీఎస్పీపై ఎస్పీ శాఖాపరమైన విచారణ ప్రారంభించారు. విచారణ తర్వాత డీఎస్పీపై చర్యలు తీసుకుంటే ఓ రకంగా, తీసుకోని పక్షంలో మరో రకంగా రాజకీయ విమర్శలు మారే అవకాశం ఉంది. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు డీఎస్పీకి మద్దతుగా మాట్లాడటం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. తనకు తెలిసినంత వరకు డీఎస్పీ జయసూర్యకు మంచి ట్రాక్ రికార్డు ఉందని చెప్పుకొచ్చారు రఘురామకృష్ణంరాజు. మనిషి ఊపిరి పీల్చుకోవటం ఎంత సహజమో గోదావరి జిల్లాల్లో పేకాట ఆడటం అంత సహజమన్నారు. 2-3 నెలలుగా పేకాటపై ఎన్ఫోర్స్మెంట్ దాడులు జరుగుతున్నాయని తెలిపారు. పేకాటపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై ప్రస్తుతం రాజకీయ దుమారం రేగుతోంది. డీఎస్పీ జయసూర్యకు సంబంధించి కూటమిలో కీలక నేతలు భిన్నంగా స్పందించడం ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో డీఎస్పీపై ఎస్పీ శాఖాపరమైన విచారణ ప్రారంభించారు. అయితే విచారణ తర్వాత డీఎస్పీపై చర్యలు తీసుకుంటే ఓ రకంగా, తీసుకోని పక్షంలో మరో రకంగా రాజకీయ విమర్శలు మారే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు డీఎస్పీకి మద్దతుగా మాట్లాడటం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. తనకు తెలిసినంత వరకు డీఎస్పీ జయసూర్యకు మంచి ట్రాక్ రికార్డు ఉందని చెప్పుకొచ్చారు రఘురామకృష్ణంరాజు. మనిషి ఊపిరి పీల్చుకోవటం ఎంత సహజమో గోదావరి జిల్లాల్లో పేకాట ఆడటం కూడా అంతే సహజమన్నారు. 2-3 నెలలుగా పేకాటపై ఎన్ఫోర్స్మెంట్ దాడులు జరుగుతున్నాయని తెలిపారు ఆయన. పేకాటపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందన్నారు. నాకు తెలిసినంత వరకు ఈజ్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్. నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా, ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే నాకున్న రిపోర్టు. వెస్ట్ గోదావరి భీమవరంలో ప్యాక్ ఆడుతున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఊపిరి తీసుకుంటున్నట్టే ఉంటుంది. అక్కడ మా జిల్లాల్లో, గోదావరి జిల్లాల్లో ఎవరు పడితే ఆడి ఇంట్లోనే అక్కడొక్కడ ఆడేస్తూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత 2-3 నెలలుగా జరుగుతుంది. అందుకనే ఏదో తుఫాన్ వస్తే తుఫాన్ షెల్టర్కి వెళ్ళినట్టు చాలామంది గోవాకి, శ్రీలంకకి వెళ్ళిపోతున్నారు వీకెండ్కి. ఈ నిజాలు. బట్ ఖచ్చితంగా పేకాట మీద గవర్నమెంట్ ఉక్కుపాదం మోపింది. జూదం అనేది గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం, పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడా కూడా పేకాట అనేది జరగట్లేదు. పవన్ కళ్యాణ్ది సత్వరమే స్పందించే తత్వం అని, అలాగే భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై స్పందించారని రఘురామకృష్ణంరాజు అన్నారు. తన శాఖతో పాటు ఇతర శాఖలపై స్పందించడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, సో ఆయన స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యే వ్యక్తి. సో ఆయన నిజాలు మాకు తెలియజేయండి అని చెప్పి ఎస్పీ గారిని అడిగినట్టుగా నేను ఇవాళ పేపర్లో, అన్ని పేపర్లలో చూశా. సో ఎస్పీ గారు రిపోర్ట్ ఇస్తారు. సో ఆయన శాఖే కాకుండా మిగిలిన శాఖలను కూడా పట్టించుకోవడం సంతోషించవలసిన విషయం. గతంలో డీఎస్పీ జయసూర్య పనితీరుపై కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. భీమవరం పేకాట నిర్వాహకులకు వంత పాడుతున్నారని, సివిల్ తగాదాల్లో వేలు పెడుతున్నారని డీఎస్పీపై అభియోగాలు నమోదయ్యాయి. భీమవరం నియోజకవర్గంలో పందెం రాయుళ్లకు పోలీసులు వంత పాడుతున్నారని కూటమి నేతలు ఫిర్యాదు చేయడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ముఖ్యంగా భీమవరం డీఎస్పీగా పనిచేస్తున్న జయసూర్య తన పరిధిలో పేకాట, కోడి పందాల నిర్వహణకు సహకరించడంతో పాటు సివిల్ తగాదాల్లోనూ వేలు పెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
అదే సమయంలో డిప్యూటీ సీఎం దృష్టికి డీఎస్పీ జయసూర్య వ్యవహారం వెళ్లింది. ఇక దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై డీజీపీని నివేదిక కోరారు. పేకాట కేంద్రాల నిర్వహణకు కొందరు అధికారులు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. భీమవరం డీఎస్పీపై ఈ స్థాయి ఆరోపణలు రావడానికి కారణాలు వేరేగా ఉన్నట్టుగా తెలుస్తోంది. భీమవరం చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కొంతమంది నేతల అడుగులకు ఆయన మడుగులు ఒత్తుతున్నారన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కేవలం కొంతమంది నాయకులు చెప్పిన మాటకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని, కూటమి ప్రభుత్వంలో జనసేన బీజేపీ నేతలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వటం లేదని విమర్శలు డీఎస్పీపై వినిపిస్తున్నాయి. డీఎస్పీ వ్యవహార శైలిపై గతంలో కేంద్ర మంత్రి వర్మ సైతం అసహనం వ్యక్తం చేస్తూ ఆయనను ట్రాన్స్ఫర్ చేయాలని సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే పలుకుబడి ఉన్న నేతల కాళ్ల వేళ్ల పడి తన ట్రాన్స్ఫర్ జరగకుండా చూసుకోగలుగుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. 8 ఏళ్లుగా భీమవరం పరిధిలోని ఎస్ఐ, సిఐ స్థాయిలో పనిచేసి ప్రెజెంట్ అదే భీమవరంలో డీఎస్పీగా జయసూర్య కొనసాగుతున్నారు. రాజకీయంగా పలుకుబడి పెంచుకొని మిగతా నేతల మాటకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా కేవలం కొంతమంది నేతలకే అనుకూలంగా ఆయన పనిచేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక భీమవరం డీఎస్పీ వ్యవహారంపై హోంమంత్రి అనిత స్పందించారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ డీజీపీని నివేదిక అడగటంలో ఎలాంటి తప్పు లేదన్నారు. నివేదిక ఆధారంగా భీమవరం డీఎస్పీ జయసూర్యపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఆమె. విషయాలు కూడా మా వరకు వస్తాయండి, మా వరకు రాకుండా ఏమి ఉండవు. ఇది జస్ట్ అఫీషియల్ గా వచ్చిన కమ్యూనికేషన్ కింద భావించవచ్చు కదా. ఎందుకు దీనికి ఇంత రాద్దాంతం? మాకు లేని ఈగోలు మీకెందుకు అబ్బా? నాకు అర్థం కాదు. మా దగ్గర కూడా రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకొని మా చర్యలు ఉంటాయి. ఎన్డీఏ కూటమిలో ఏదో రకంగా చిచ్చు పెట్టాలని చూస్తారు. మాకు అండర్స్టాండింగ్ ఉంది, మాకు సమన్వయం ఉంది, శాఖల మధ్యలో సమన్వయం ఉంది. మాకు ఎటువంటి ఈగోస్ లేకుండా మేము పనిచేస్తున్నాం. మా అధికారులు ఎటువంటి ఈగోస్ లేకుండా పనిచేస్తున్నారు. మీకు కావాల్సింది రిజల్ట్, మంచి పరిపాలన. మేమందరం కలిసి మేము పని చేసుకుంటాం అనుకునేటప్పుడు ఇది అంత క్వశ్చన్ అవసరం లేదని నా ఉద్దేశం. కూటమి పార్టీలలో కేవలం ఒక పార్టీ నేతలకు మాత్రమే సహకరిస్తూ జనసేన బీజేపీ కీలక నేతల మాట చెల్లకుండా చేయడంతో డీఎస్పీ పంచాయతీ డిప్యూటీ సీఎం చెంతకు చేరినట్టుగా తెలుస్తోంది. పక్క నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా పేకాట, కోడి పందాలు నిర్వహించుకునేందుకు అనుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇలా రకరకాల వివాదాలతో డీఎస్పీ జయసూర్య వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా చర్చకు దారితీసింది.